Hi everyone. Today we are going to learn more sentences in daily lives. మన డైలీ లైఫ్స్లో యూజ్ చేసే మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్ మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ఉంది. ఈ ఫ్యాన్ ఈ రూమ్ని కూల్ చేయడానికి ఉంది. ఈ ఎక్సర్సైజ్ వెయిట్ని తగ్గించడానికి ఉంది. ఈ చట్టం ప్రజలను రక్షించడానికి ఉంది. సో ఇలాంటి సెంటెన్సెస్, ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ని మనము తెలుగు నుండి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అంటే, చూడండి, మెంట్ టు అనే ఫ్రేజ్ యూజ్ చేసి మాట్లాడాలి. మెంట్ టు, రైట్? సో మనము ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్నిటిని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తూ మాట్లాడాలో నేర్చుకుందాం. లెట్ us see. ఈ క్లాస్ సందేహాలు క్లియర్ చేయటానికి ఉంది. ఈ క్లాస్ సందేహాలు క్లియర్ చేయటానికి ఉంది. సో ఈ సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అని అంటే, దిస్ క్లాస్ ఈజ్ మెంట్ టు క్లియర్ డౌట్స్. దిస్ క్లాస్ ఈజ్ మెంట్ టు క్లియర్ డౌట్స్. సో నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఫ్యాన్ ఈ రూమ్ని కూల్ చేయటానికి ఉంది. ఈ ఫ్యాన్ ఈ రూమ్ని కూల్ చేయటానికి ఉంది. ఈ సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాము. సో దిస్ ఫ్యాన్ ఈజ్ meant to cool this room. This fan is meant to cool this room. Okay, let us see the next sentence. ఈ వ్యాయామం బరువు తగ్గించటానికి ఉంది. ఈ వ్యాయామం బరువు తగ్గించటానికి ఉంది. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. సో దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ meant to reduce weight. This exercise is meant to reduce weight. So let us see the next sentence. ఈ చట్టం ప్రజలను రక్షించటానికి ఉంది. ఈ చట్టం ప్రజలను రక్షించటానికి ఉంది. సో ఈ సెంటెన్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. let us see. So this law is meant to protect people. This law is meant to protect people. సో మరికొన్ని వీడియోస్ కోసము వాచ్ చేస్తూనే ఉండండి.